హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా చేసుకునే గోధుమ పిండితో మైసూర్ బోండా అండి. ఇలా గోధుమ పిండితో చేసుకునే బోండాలు మన మైదా పిండితో కన్నా చాలా టేస్టీగా వస్తాయండి. నేను చెప్పినట్టు ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు అయితే. 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్నట్లయితే మనకి మైసూర్ బోండా ఫ్లఫీగా వస్తుంది. సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మనకి కొంచెం వాటర్ పడుతుంది, ఒక 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ పడుతుంది. మనం అలాగని ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మనకి బోండా అనేది షేప్ రాదు. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకున్నట్లయితే మనకి బోండా అంత ఫ్లఫీగా వస్తుంది. 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకున్నట్లయితే మనకి బోండా అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బీట్ చేసుకున్నట్లయితే మనకి బోండా చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్ అయితే తీసి చూసుకుందాము. పిండి అయితే బాగా ఉబ్బింది. మనకి బోండా వేసుకోవడానికి వీలుగా ఉండాలి. చూడండి, ఇలా ఉంటే మనకి బోండా షేప్ కరెక్ట్గా వస్తుంది. బోండాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్నది వేసుకొని చూద్దాము. ఆయిల్ అయితే హీట్ అయింది. మైసూర్ బోండా వేసుకోవడానికి ఒక ట్రిక్ ఉంటుందండి. ఇలా వేసుకోకూడదు, ఇలా వేసుకోవాలి. మనం చెయ్యిని ఇలా ఉల్టా పెట్టి వేసుకోవాలి. బోండాలు ఎప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయకూడదు. అలా ఫ్రై చేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి అయితే మాత్రం ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి బోండాలు మొత్తం. ఈ బోండాల్ని మనం ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, చాలా మంచి కలర్ అయితే వచ్చింది. ఇలాగే మనం మొత్తం పిండి అంతా బోండాల్లా వేసుకోవాలి. ఈ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, చల్లరకు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎందుకంటే మనం రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి ఇలా చల్లరకు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనం రైస్ ఫ్లోర్ వేసుకున్నట్లయితే చల్లరాక మెత్తగా అయిపోతాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.